ఎవరికైతే ఒకటికి మించి 2, 3 పాన్ కార్డ్స్ ఉంటాయో ఖచ్చితంగా ఒక పాన్ కార్డు మీరు యూజ్ చేసుకోవాలి. రిమైనింగ్ పాన్ కార్డ్స్ అన్నీ కూడా ఇన్‌కమ్ ట్యాక్స్‌లో సరెండర్ చేయాలి. లేకపోయిందనుకోండి రూ. 10,000 పెనాల్టీ పడుతుంది. దాంతో పాటు 3 నెలలు జైలు శిక్ష పడుతుందని చాలా స్ట్రిక్ట్‌గా ఇన్‌కమ్ ట్యాక్స్ వాళ్ళు చెప్పడమే జరిగింది. సో, ఇంకా కూడా టైం అయితే ఉందండి. అఫీషియల్‌గా ఇన్‌కమ్ ట్యాక్స్‌లో అనౌన్స్ చేయలేదు గానీ మార్చ్ 31 వరకు ఉందనేసి మనకున్న సమాచారం. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పాన్ కార్డ్ చెక్ చేసుకొని దాన్ని సరెండర్ చేసుకోండి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, అఫీషియల్ డాక్యుమెంట్స్ కూడా నేను మన యొక్క వెబ్‌సైట్‌లో నేను అందుబాటులో ఉంచాను. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. కావాలంటే ఇక్కడ నేను వీడియో లింక్ కూడా ఇస్తాను. ఫుల్ వీడియో దాన్ని చూసి మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నేరుగా వెళ్ళినా లేదంటే కొరియర్ ద్వారానా పంపించి వెంటనే సరెండర్ చేసుకోండి. ఆన్‌లైన్‌లో చేయాలంటే మేము కూడా సపోర్ట్ చేస్తాం. మా సైడ్ నుంచి కూడా మేము అప్లై చేయగలుగుతాము. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి పేరెంట్స్‌కి ముఖ్యంగా వాళ్ళకి తెలియకుండా ఉంటాయి. కొంతమంది ఎడ్యుకేటెడ్ లేని పర్సన్స్ వాళ్ళకి తెలియకుండా 1, 2, 3 పాన్ కార్డ్స్ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ మీ బంధువులందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరికైతే 2, 3 పాన్ కార్డ్స్ ఉన్నాయో కంపల్సరీ సరెండర్ చేయండి. దీనికి సంబంధించి నేను పూర్తి వివరాలు ఇక్కడ వీడియోలో ఇస్తాను చూడండి. అలాగే ఆ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ 3 డాక్యుమెంట్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి లాయర్ దగ్గర నుంచి మనం అటెస్టెడ్ చేయించాల్సి ఉంటుంది. నోటరీ లాగా ₹100 స్టాంప్ పేపర్ మీదే చేయించాలి. దానికి సంబంధించిన ఫార్మాట్ కూడా నేను మన యొక్క వెబ్సైట్లో ఇచ్చాను. ఆ నుంచి డౌన్లోడ్ చేసుకొని దాన్ని మీరు ఆ నోటరీ మీద ప్రింట్ చేసేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేయాలన్నమాట. ఓకేనా. సో, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మన వెబ్సైట్లో ఉన్నాయి, చూడండి ఒకసారి.